హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? న్యూ ఇయర్ క్రిస్మస్ స్పెషల్ అండి. గాజర్ కా హల్వా చేశాను. రండి చూపిస్తాను ఎలా చేశాను. బాండీలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకున్నానండి. కాజు కిష్మిష్ ఇవే తీసుకున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. బాగా నెయ్యిలో ఫ్రై చేస్తే అరోమా చాలా బాగుంటుందండి. ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. బాగా బ్రౌన్ కలర్ రావాలండి. నేను గాజర్ కా హల్వా కదా, గాజర్ తీసేసుకున్నానండి. 1/2 kg గాజర్ని తురిమి పక్కన పెట్టుకున్నాను. ఇది తురమొచ్చు, కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి. కుక్కర్లో కూడా 2 విజిల్స్ ఇచ్చుకుంటే బాగా మెత్తగా మ్యాష్ అయిపోతుంది. గాజర్లో ఉన్న వాటరే మనకు సరిపోతుందండి. మళ్ళీ వేరే వాటర్ వేయకుండా కలుపుతూనే ఉండాలి. కాకపోతే ఈ వాటర్లోనే అది బాగా మెత్తగా మగ్గిపోతుంది. 10-15 నిమిషాలు చాలండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. కాకపోతే లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటుంటే బాగుండిద్ది. నెయ్యి బాగా పట్టిద్ది. పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. అప్పుడే అరోమా బాగా వస్తుందండి. కలర్ కూడా చేంజ్ అవుతుంది, చూసారా? వెంటనే మగ్గిపోయింది చూడండి. 10 నిమిషాలు కూడా 10 నిమిషాల్లో మగ్గిపోతుందండి. ఈ లోపల అది మగ్గే లోపల నేను రెమెడీ చేసేసుకున్నాను. నెయ్యి వేసేసుకొని ఒక చిన్న కప్పు పాలు తీసుకున్నానండి. వింటర్కి నెయ్యి చూడండి ఎలాగైపోయిందో. ఒక చిన్న కప్పు పాలు తీసేసుకొని నెయ్యిను పాలేసి కలుపుకోవాలండి. రబడీ కదా, అడుగు అంటిపోతుంది గిన్నెకు. చాలాసేపు కలుపుకుంటూనే ఉంటే అది దగ్గరగా చిక్కగా అయ్యే వరకు, పేస్ట్ లాగా అయ్యే వరకు చేసేసుకోవాలి. షుగర్ తీసేసుకున్నానండి. గాజర్ కొంచెం మెత్తగా అవ్వగానే షుగర్ 1 కప్పు పావు తీసుకున్నాను. పావు కూడా కాదు, కప్పు మీద కొద్దిగా తీసుకున్నాను. అది మీ టేస్ట్ని బట్టి షుగర్ యాడ్ చేసేసుకోండి. షుగర్ వేయగానే కలర్ బాగా చేంజ్ అయిపోయిందండి. ఇలాచి దంచి కొట్టానండి, దంచేసేసుకున్నాను. కలర్ చూడండి ఎలా మారిపోయిందో, రెడ్గా. అలా కలుపుకుంటూనే ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టి. ఆ షుగర్లో వచ్చిన వాటర్ షుగర్ సిరప్కి బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇందాక చేసి పెట్టుకున్నాను కదా రబడి, అది కలిపేసుకున్నాను. చూడండి ఎలా చిక్కగా వచ్చిందో రబడి. కాకపోతే కలుపుతుండాలి. 1 కప్పు పాలు కూడా పోసుకున్నానండి, చిన్న కప్పు పాలు. లో ఫ్లేమ్లో గాజరంతా దగ్గరగా అయ్యే వరకు, టైట్గా అయ్యి మెత్తగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేసి పెడితే పిల్లలకు బాగా నచ్చుద్దండి న్యూ ఇయర్ రోజు. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేసుకున్నా అండి లాస్ట్లో. ఒకసారి కలిపి పిల్లలకి చేసి పెట్టండి, ఇలాగ బాగుండిద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.